నందమూరి తారక రామారావు వారసుడు బాలకృష్ణ. బాలకృష్ణ వారసులు ఎవరు? నా కొడుకు, నా మనవడు. ఇంకెవరున్నారు? ఎవరేమన్నా ఎవరేమనుకున్నా అదే పట్టించుకోండి. ఎవరు ఖండించుకోవాలో పట్టించుకోండి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, నందమూరి తారక రామారావు గారి మనవడిగా, హరికృష్ణ గారి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ తాత పేరుని నిలబెట్టిన మనవడిగా సినిమా రంగంలో తనదైన ముద్ర వేసి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ఇదిలా ఉంటే నందమూరి బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో దుబాయ్లో ఐఫా వేదిక అతన్ని ఘనంగా సత్కరించింది. ఇక బాలకృష్ణ ఆ వేదిక మీద మాట్లాడుతూ తన తర్వాత నందమూరి సినీ వారసుడిగా తన కుమారుడు మోక్షజ్ఞతో పాటు తన మనవళ్ళు కూడా ఉంటారని చెప్పుకొచ్చాడు. ఇక అలా తన అన్నయ్య హరికృష్ణ కొడుకులైన జూనియర్ ఎన్టీఆర్ ని గాని, కళ్యాణ్ రామ్ పేరుని గాని ప్రస్తావించకపోవడంతో ఇప్పుడు మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అసలు నందమూరి ఫ్యామిలీ జూనియర్ ఎన్టీఆర్ ని అవాయిడ్ చేయడానికి గల కారణాలేంటి? పీకల్లోతు ప్రేమలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సమీరారెడ్డి ఎందుకు బ్రేకప్ చేసుకున్నారు అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. బేబర్టీ వినియోగదారులకు, డిస్ట్రిబ్యూటర్లకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. బేబర్టీ, ఇది ఒక మధురాతి మధురమైన అనుభూతి. Celebrate the spirit of Mahashivaratri with a divine offer. Use code Shivratri20 and get 20% discount on Baber Tea. జూనియర్ ఎన్టీఆర్ అలియాస్ నందమూరి తారక రామారావు. ఇతను 1983 మే 20న తెలంగాణలోని హైదరాబాద్లో జన్మించాడు. తండ్రి నందమూరి హరికృష్ణ, తల్లి శాలిని. మనం జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలుసుకునే ముందు జూనియర్ ఎన్టీఆర్ తల్లిదండ్రుల గురించి కొంతవరకు తెలుసుకుంటే నేను చెప్పే కథ మీకు పూర్తిగా అర్థమవుతుంది. స్వర్గీయ హరికృష్ణ గారు సీనియర్ ఎన్టీఆర్ బసవతారకం దంపతులకి 1956లో జన్మించారు. ఇక అలా 1981వ సంవత్సరంలో ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీ పెట్టాలని అన్ని సన్నాహాలు చేస్తూ హడావిడిగా ఉన్నారు. కానీ అప్పటికే తన దగ్గర ఉన్న అకౌంటెంట్ డబ్బుల విషయంలో గోల్మాల్ చేయడంతో ఎవరైనా అమ్మాయి అయితే ఈ అకౌంట్ విషయాల్ని బాధ్యతగా చూసుకుంటుందని తనకి తెలిసిన వారి ద్వారా శాలిని అనే ఆమెను అకౌంటెంట్గా చేర్పించుకోవడం జరిగింది. ఇక అలా శాలిని ఆ పార్టీకి అయ్యే ఖర్చులు, అలాగే రామకృష్ణ స్టూడియో స్టాఫ్కి, ఆహ్వానం హోటల్ స్టాఫ్కి శాలరీ ఇస్తూ మరోవైపు సీనియర్ ఎన్టీఆర్ గారి ఆరోగ్యాన్ని కూడా చూసుకుంటూ ఉండేది. ఇక అలా 1982 మార్చి 29న సీనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలా హరికృష్ణ గారు పార్టీ స్టార్ట్ అయినప్పటి నుండి ఎన్టీఆర్ గారి రథసారథిగా ఉంటూ అన్ని పనుల్లో అతనికి రైట్ హ్యాండెడ్ గా ఉంటూ వచ్చారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ గారి దగ్గర పనిచేస్తున్న శాలిని మీద హరికృష్ణ గారు మనసు పారేసుకున్నారు. కానీ అప్పటికే అంటే 1973లో లక్ష్మి అనే ఆమెతో హరికృష్ణ గారికి పెళ్లి జరగడం, వారిద్దరికి నందమూరి జానకిరామ్, నందమూరి కళ్యాణ్ రామ్, నందమూరి సుహాసిని అనే 3 పిల్లలు కూడా జన్మించారు. అయినప్పటికీ హరికృష్ణ గారు శాలిని గారితో ప్రేమలో పడడం జరిగింది. ఇక అదే సమయంలో శాలిని గారు ప్రెగ్నెంట్ అవ్వడంతో ఎలక్షన్ పనుల్లో బిజీగా ఉన్న సీనియర్ ఎన్టీఆర్ గారికి ఈ విషయం తెలిసి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ విషయం గురించి మాట్లాడదామని, ఇప్పుడు అంత టైం లేదని చెప్పడంతో హరికృష్ణ గారు చేసేదేమీ లేక రహస్యంగా శాలిని గారికి మెహదీపట్నంలోని ఒక రెంట్ హౌస్ లో వసతి కల్పించడం జరిగింది. ఇదిలా ఉంటే 1983లో జరిగిన ఎలక్షన్స్ లో టీడీపీ పార్టీ 294 సీట్లతో గెలిచి ఎన్టీఆర్ గారు మొదటిసారి సీఎం అయ్యారు. ఆ తర్వాత 1983 మే 20న శాలిని గారు తారక్కి జన్మనివ్వడం జరిగింది. ఇక ఈ విషయం ఎలాగోలా నందమూరి ఫ్యామిలీకి తెలియడంతో కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇక మరోవైపు అప్పటి నుండి ఎన్టీఆర్ గారు రాజకీయాల్లో బిజీ అయితే హరికృష్ణ గారు అప్పుడప్పుడు శాలిని గారికి ఆర్థిక సహాయం చేస్తుండేవారే తప్ప ఆమెను పెళ్లి చేసుకోలేదు. ఇక అలా నందమూరి ఫ్యామిలీ ఈమెను నమ్మకద్రోహిగా భావిస్తూ దూరం పెట్టడం జరిగింది. ఎందుకంటే హరికృష్ణ గారికి పెళ్ళై పిల్లలున్న విషయం తెలిసి కూడా శాలిని గారు ఇలా చేయడం ఆ ఫ్యామిలీ తట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే శాలిని గారి ఫ్యామిలీలో 5 అన్నదమ్ములు, 3 చెల్లెలు కూడా ఉండడంతో వారే ఈమెకు అండగా నిలిచారు. అలా కాలం గడుస్తున్న కొద్దీ శాలిని గారు ఎలాగైనా తన కొడుకుని నందమూరి ఫ్యామిలీకి దగ్గర చేయాలని, ఇది సీనియర్ ఎన్టీఆర్ గారు తలుచుకుంటేనే సాధ్యమవుతుందని తనని కలవడానికి చాలా ట్రై చేసింది. కానీ అది సాధ్యం కాలేదని చెప్పొచ్చు. ఇక జూనియర్ ఎన్టీఆర్ తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని విద్యారణ్య ఉన్నత పాఠశాలలో చదివాడు. చిన్నప్పటి నుండి చదువుల్లో చురుగ్గా ఉన్న ఎన్టీఆర్ కి యాక్టింగ్, డాన్స్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. ఇక ఈ ఇంట్రెస్ట్ ని చూసిన తన తల్లి డాన్స్ క్లాస్ లోకి చేర్పించింది. ఇదిలా ఉంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ గారు రాజకీయాలకి పూర్తిగా దూరం అవ్వడం, నందమూరి ఫ్యామిలీ మొత్తం చంద్రబాబుకే సపోర్ట్ చేయడంతో ఎన్టీఆర్ గారు పూర్తిగా ఫ్యామిలీని దూరం పెట్టి
లక్ష్మీ పార్వతికి దగ్గరయ్యారు. ఇక ఆ టైంలోనే శాలిని గారు తారక్ని తీసుకొని ఎన్టీఆర్ గారిని కలవడం, అలా తారక్కి యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ని చూసి ఆశ్చర్యపోవడం జరిగింది. దీంతో తారక్ భవిష్యత్తులో తనని మించిన నటుడవుతాడని చెప్పడం విశేషం. అలా ఆ తర్వాత ఎన్టీఆర్ గారు తీసిన విశ్వామిత్ర మూవీలో తారక్తో ఒక పాత్రని చేపిస్తూ చిత్రసీమకి కూడా అతన్ని పరిచయం చేయడం జరిగింది. అంతేకాకుండా త్వరలోనే తారక్ని నందమూరి ఫ్యామిలీలో ఒకటిగా చేస్తానని ఎన్టీఆర్ గారు వారికి మాటిస్తూ విశ్వామిత్ర మూవీ జరిగేటప్పుడు తారక్గా ఉన్న తన పేరుని నందమూరి తారక రామారావు అని మార్చడం జరిగింది. అలా తారక్తో ఎన్టీఆర్ గారు చాలా క్లోజ్గా ఉంటూ వీలున్నప్పుడెల్లా తనతో ఆడుకుంటుండేవారు. ఇక అదే సమయంలో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాలరామాయణంలో తారక్కి ఒక పాత్రని పోషించే ఛాన్స్ వచ్చింది. కానీ ఆ మూవీ రిలీజ్ కాకముందే సీనియర్ ఎన్టీఆర్ గారు 1996లో మరణించారు. అలా ఈ విషయం తెలిసి శాలిని గారికి ఉన్న ఆ చిన్న హోప్ కూడా పోయిందనే చెప్పొచ్చు. అంతేకాకుండా నందమూరి ఫ్యామిలీ హరికృష్ణ గారు శాలిని గారిని కలిసేందుకు అనుమతించేవారు కాదు. దీంతో హరికృష్ణ గారికి మంచి స్నేహితుడైన కొడాలి నాని ద్వారా సీక్రెట్ గా శాలిని గారికి డబ్బులు పంపిస్తుండేవారు. ఇక అలా 1996లో బాలరామాయణం మూవీ రిలీజ్ అయి ఆ మూవీకి గాను నేషనల్ అవార్డు కూడా దక్కింది. ఇక ఇదిలా ఉంటే మేజర్ చంద్రకాంత్ మూవీ షూటింగ్ జరిగే సమయంలో సీనియర్ ఎన్టీఆర్ గారు డైరెక్టర్ రాఘవేంద్రరావు దగ్గర ఎలాగైనా తారక్ ని సినిమాల్లో పైకి తీసుకురావాలని మాట తీసుకోవడం జరిగింది. ఇక అలా 2000 సంవత్సరంలో రామోజీరావు గారు కొత్త వాళ్ళతో సినిమా తీయాలని ఒక ఆడిషన్ ని కండక్ట్ చేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న రాఘవేంద్రరావు రామోజీరావుకి ఫోన్ చేసి తారక్ గురించి చెప్పడంతో తారక్ ని ఆడిషన్ చేయకుండానే నిన్ను చూడాలని అనే మూవీకి హీరోగా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక అలా హరికృష్ణ గారు కొడాలి నానిని తారక్ సినిమాకి సంబంధించిన పనులను చూసుకుంటూ తారక్ పక్కనే ఉండమని చెప్పాడు. ఇక అలా నిన్ను చూడాలని మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడే మరోవైపు రాజమౌళి గారు సీరియల్స్ ని చేయడం వదిలేసి మూవీస్ చేయాలనుకున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న రాఘవేంద్రరావు గారికి అప్పటికే తన శిష్యుడైన రాజమౌళి గారు చేయాలనుకునే మూవీ కథ తెలియడంతో తారక్ ని ఆ మూవీలో హీరోగా తీసుకోమని రికమెండ్ చేశాడు. ఇక అలా రాజమౌళి గారు లావుగా ఉన్న తారక్ ని చూసి చాలా డిసప్పాయింట్ అయి ఆ మూవీ చేయాలా వద్దా అనే డైనమాలో ఉన్నప్పుడే తన గురువైన రాఘవేంద్రరావు గారు ధైర్యం చెబుతూ ఆ మూవీని ప్రొడ్యూస్ చేసేందుకు అశ్విని దత్ గారితో కలిసి రాఘవేంద్రరావు గారు కూడా ముందుకు రావడం జరిగింది. ఇక అలా 2001లో స్టూడెంట్ నెంబర్ 1 మూవీ షూటింగ్ స్టార్ట్ అయి తారక్ డాన్స్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ ని చూసి రాజమౌళి గారు ఇంప్రెస్ అయ్యారని చెప్పొచ్చు. ఇక అలా స్టూడెంట్ నెంబర్ 1 మూవీ 2001 సెప్టెంబర్ లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఆ వెంటనే రిలీజ్ అయిన నిన్నే చూడాలని మూవీ డిజాస్టర్ గా మారింది. అలా ఆ తర్వాత వచ్చిన సుబ్బు మూవీ కూడా 2001లో రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో తారక్ కథ పరంగా మంచి మూవీస్ ని ఎంచుకోవాలని డిసైడ్ అయి చాలా వరకు కథల్ని వింటూ కొడాలి నాని సలహాలు కూడా తీసుకుంటుండేవాడు. ఇక అలా అప్కమింగ్ డైరెక్టర్ అయిన వివి వినాయక్ ఒక స్టోరీని చెప్పడం, అది లవ్ స్టోరీ కావడంతో తారక్కి నచ్చిన కొడాలి నానికి నచ్చకపోవడం వల్ల ఆ స్టోరీని రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వివి వినాయక్ ఒక ఫ్యాక్షన్ స్టోరీని చెప్పడం, అది కొడాలి నానికి బాగా నచ్చడంతో ఆ మూవీని చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక అలా ఆది మూవీ 2002 మార్చిలో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది. ఇదిలా ఉంటే తారక్కి ఎంత టాలెంట్ ఉన్నా లావుగా ఉండడంతో అందరూ ఇతన్ని బాడీ షేమింగ్ చేస్తూ ఉండేవారు. అంతేకాకుండా రాజమౌళి గారు తారక్తో మరో మూవీని చేయాలంటే ఖచ్చితంగా సన్నబడాలని చెప్పడంతో ఫుడీ అయిన తారక్ ఎక్సర్సైజ్ కి అంతలా టైం ని స్పెండ్ చేయలేకపోయేవాడు. దీంతో రాఘవేంద్రరావు కొడాలి నాని కలిసి తారక్ కి లైపోసేషన్ ఆపరేషన్ చేపించగా 2006లో యమదొంగ మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేశారు. అలా ఆ మూవీ 2007లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో తారక్ ఉన్న క్రేజ్ ని చూసి టీడీపీ పార్టీ ప్రచారానికి యూజ్ చేసుకోవాలని బాలకృష్ణ చంద్రబాబు గారు తారక్ ని అడగగా అందుకు తారక్ ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ఇలానైనా నందమూరి ఫ్యామిలీకి దగ్గరవుదామని 2009 మార్చిలో తారక్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అలా వాటిని పూర్తి చేసుకొని తిరిగి వస్తుండగా తారక్ కి కార్ యాక్సిడెంట్ అవ్వడం, బాడీకి ఫేస్ కి తీవ్రంగా దెబ్బలు తగలడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే 2005లో నరసింహుడు మూవీ చేసేటప్పుడు తారక్ కి సమీరా రెడ్డితో మంచి సన్నిహిత్యం పెరిగి ఆ సన్నిహిత్యం కాస్త నిదానంగా ప్రేమగా మారి వీరిద్దరూ లివింగ్ టుగెదర్ లో ఉండేవారు. ఇక ఈ సన్నిహిత్యం కారణంగానే అశోక్ సినిమాలోనూ డైరెక్టర్ కి ఇష్టం లేకపోయినా సమీరా రెడ్డిని తారక్ హీరోయిన్ గా రికమెండ్ చేశాడు. ఇక అలా వీరిద్దరికి పెరిగిన క్లోజ్నెస్ ని చూసి కొడాలి నాని హరికృష్ణ గారికి చెప్పడంతో హరికృష్ణ గారు కోపంతో సమీరా రెడ్డిని కొట్టి బెదిరించి హైదరాబాద్ నుండి పంపించేశారనే వార్తలు అప్పట్లో హల్చలయ్యాయి. దీంతో హరికృష్ణ గారు తారక్ తో నందమూరి ఫ్యామిలీకి దగ్గర అవ్వాలంటే తను చెప్పే అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని, ఇలా హీరోయిన్లని చేసుకుంటే ఎప్పటికీ దగ్గర అవ్వలేమని చెప్పడంతో తారక్ అందుకు ఒప్పుకోవడం జరిగింది. అలా హరికృష్ణ గారు చంద్రబాబు గారితో మాట్లాడి తమ బంధువు అయిన నార్ని శ్రీనివాస్ గారి కూతురు లక్ష్మీ ప్రణీతతో తారక్కి పెళ్లి ఫిక్స్ చేసి 2011 మే 5న ఘనంగా వీరిద్దరికి పెళ్లి చేయడం జరిగింది. దీంతో నందమూరి ఫ్యామిలీ అంతా ఇకపైన తారక్కి దగ్గరవుతుందని అందరూ అనుకున్నారు. కానీ తారక్ ని పెళ్లి తర్వాత ఎలక్షన్స్ లో ప్రచారానికి పిలిచినా వెళ్లకుండా తన మూవీ పనుల్లో బిజీగా ఉండడంతో ఇటు బాలకృష్ణ గారికి అటు చంద్రబాబు గారికి పట్టరాని కోపం వచ్చింది. కానీ హరికృష్ణ గారు వారిని ఎప్పటికప్పుడు కూల్ చేస్తుండేవారు. ఇదిలా ఉంటే తారక్ అదుర్స్, బాధ
బాద్షా, రామయ్య వస్తావయ్య, టెంపర్ అనే మూవీస్ ని చేస్తూ తన సినీ కెరియర్ లో దూసుకుపోతుండేవాడు. ఇక ఇదిలా ఉంటే 2018 ఆగస్టులో హరికృష్ణ గారి హఠాత్ మరణంతో అప్పటి నుండి తారక్ నిజంగానే ఒంటరైపోయాడు. దీంతో తన ఫ్యామిలీ మీద, సినిమాలపై దృష్టి పెట్టి నందమూరి ఫ్యామిలీకి కాస్త దూరం అవుతూ వచ్చాడు. ఇక అదే సమయంలో ఎన్టీఆర్ 100వ జయంతి వేడుకలకి స్వతహాగా తన పెద్దనాన్నైన రామకృష్ణ గారు తారక్కి ఇన్విటేషన్ ఇవ్వాలని 2 వారాల ముందు నుండే అపాయింట్మెంట్ అడగగా అందుకు 1 వారం తర్వాత డేట్ ఇవ్వడం జరిగింది. అలా ఆ రోజు తనని కలవడానికి వెళ్ళినప్పుడు తారక్ తన ఫ్యామిలీతో హాలిడేస్కి వెళ్తున్నాడని, ఇప్పుడు కలవడం కుదరదని చెప్పడంతో ఈ విషయాన్ని రామకృష్ణ గారు బాధపడుతూ మీడియాకి చెప్పుకొచ్చారు. దీంతో తారక్ నందమూరి ఫ్యామిలీ ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. అలా ఆ సమయంలో తారక్ అవాయిడ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే తనకి సన్నిహితుడైన కొడాలి నాని తారక్తో ఇలాంటి పొలిటికల్ ఇష్యూకి సంబంధించిన ఫంక్షన్స్లో ఇన్వాల్వ్ అవ్వద్దని, అప్పుడే తన సినీ కెరియర్ బాగుంటుందని చెప్పడంతో తారక్ అలా చేశాడనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఇక అలా తమకి అపోజిషన్ అయిన నాని చెప్పినట్లు తారక్ వింటున్నాడని బాలకృష్ణ, చంద్రబాబు గారు అప్పటి నుండి తారక్ ని పూర్తిగా అవాయిడ్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేసిన దేవరా మూవీ కోసం నందమూరి ఫ్యామిలీ నుండి ఎటువంటి సపోర్ట్ రాకపోవడంతో వీరి మధ్య ఉన్న గొడవ మరింత ముదిరిందనే చెప్పొచ్చు. ఇక దేవరా మూవీ 300 కోట్లతో నిర్మించి 2024 సెప్టెంబర్ 27న రిలీజ్ చేయగా 500 కోట్లని కలెక్ట్ చేసి హిట్ అయింది. ఇక ఇప్పుడు వార్ 2 మూవీతో ఎన్టీఆర్ బాలీవుడ్ లో అడుగు పెట్టగా ప్రశాంత్ నీల్ తోనూ మరొక ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీతో మళ్ళీ కలవాలని బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ లుక్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విషెస్ చెప్పడమే కాకుండా బాలయ్యకి పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు కూడా తనకి విషెస్ చెప్పిన బాలయ్య మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కి రిప్లై ఇవ్వకపోవడం చాలా బాధాకరం అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ 32 సినిమాల్లో నటించగా ఇతని నటనకు గాను 2 ఫిలింఫేర్ అవార్డ్స్ తో పాటు 2 నంది అవార్డ్స్ ని కూడా అందుకున్నాడు. మీకు జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.